పెట్రోల్ అనే పేరుతో మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత మోసం చేస్తుందో మీకు తెలుసా? 2014 లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ $105 ఉంటే 1 లీటర్ పెట్రోల్ మాత్రం 72 రూపీస్ మాత్రమే ఉంది. అదే క్రూడ్ ఆయిల్ $93 కి వచ్చినా కూడా మన పెట్రోల్ ఎందుకు 120 రూపీస్ ఉంటుంది? అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? 2014 లో మోడీ గవర్నమెంట్ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 1 లీటర్ పెట్రోల్ కి ఎంత ఎక్సైజ్ డ్యూటీ వేసేదో తెలుసా? 9.8 రూపీస్. తర్వాత మన ఇండియాకి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే పెట్రోల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఉందో తెలుసా? 20 రూపీస్ 48 పైస్. ఇలా పెంచుకుంటూ వెళ్తున్న సమయంలో 2020 లో కోవిడ్ వల్ల గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్ని తగ్గిపోయాయి. సుమారుగా 60 to 70% డిస్కౌంట్ లో వచ్చేది. అప్పుడైనా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ పెట్రోల్ ప్రైజెస్ ని తగ్గించిందా అంటే అది కూడా కాదు. అప్పుడు కూడా మన గవర్నమెంట్ ప్రైజెస్ ని తగ్గించుకుంటా ఆ ప్రైస్ ని స్టేబుల్ గా ఉంచుతూ ట్యాక్సెస్ ని పెంచింది. అప్పటి వరకు ఏదైతే 20.48 రూపీస్ ఉండేదో 30.48 రూపీస్ ఎక్సైజ్ డ్యూటీగా మార్చారు. మళ్ళీ 2022 లో రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగాయని మరొక 5.6 రూపీస్ పెంచింది. ఇన్ఫాక్ట్ ఆ వార్ లో పెరిగిన ఆ క్రూడ్ ఆయిల్ మళ్ళీ పడ్డ తర్వాత కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఏ మాత్రం ప్రైజెస్ ని తగ్గించలేదు. అండ్ ఫైనల్ గా ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ వార్ వల్ల ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బాగా పెరిగిపోయాయని 1 లీటర్ పెట్రోల్ యొక్క ధర 120 రూపీస్ కి తెచ్చింది. అండ్ కథ అక్కడ తాగలేదు. మనకు ఒకప్పుడు ఏదైతే ప్యూర్ పెట్రోల్ ఇచ్చేవారో దానిని తీసేసి 20% ఎథనాల్ ని బ్లెండ్ చేసి మనందరికీ పెట్రోల్ ని ఇస్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.